వైసీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల కోసం ప్లాన్ మార్చారా? వచ్చే ఎన్నికలే టార్గెట్ గా సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన పొరపాటును ఈసారి జరగకుండా ముందే అలర్ట్ అయ్యారా? జగన్ నిర్ణయం తెలుసుకుని సొంత పార్టీ నేతలు కూడా ఖుషి అవుతున్నారా? అసలు వచ్చే ఎన్నికల కోసం జగన్ ఏం చేయబోతున్నారు? వైసీపీ అధినేత వైఎస్ జగన్ రూటు మార్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలే టార్గెట్గా 2.0 అనే నినాదంతో కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీని బలోపేతం చేయడానికి, కేడర్ను ఏకతాటిపైకి తీసుకురావడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో వాలంటీర్ వ్యవస్థకు ఇచ్చిన అగ్రస్థానాన్ని ఇప్పుడు కార్యకర్తలకు ఇవ్వాలనే ఆలోచనతో జగన్ ముందుకు వెళ్తున్నట్టు సమాచారం. గతంలో జగన్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను వినూత్న రీతిలో తీసుకొచ్చింది. అప్పట్లో ప్రజలకు సంక్షేమ పథకాలను నేరుగా అందించడంతో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు. అయితే ఈ వ్యవస్థ కారణంగా పార్టీ కార్యకర్తలు నిర్లక్ష్యానికి గురయ్యారని విమర్శలు ఉన్నాయి. చివరకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి దారితీసిందని జగన్ స్వయంగా అంగీకరించారు. అయితే గతంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా వచ్చే ప్రభుత్వంలో కేడర్కు అగ్రతాంబూలం ఇస్తామని చెప్పడంతో కేడర్ ఖుషి అవుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో వాలంటీర్లు కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో వాలంటీర్ వ్యవస్థ చక్కగా పనిచేయడంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా అందాయి. దాంతో 5 ఏళ్లు వాలంటీర్లు వైసీపీ నేతలు కార్యకర్తలకు చేతులకు పని లేకుండా చేశారు. ఇక్కడే ప్రజలకు నేతలతో సంబంధం తెగిపోయిందని ప్రచారం జరిగింది. అంతేకాకుండా వాలంటీర్లే జగన్ ఓటమికి కారణమయ్యారని ఎన్నికల ఫలితాల తర్వాత తేలింది. ఇటీవల సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు చేసిన ఆరోపణల్లో వాటిని వాలంటీర్లు చేశారని సజ్జల భార్గవరెడ్డి వివరణ ఇవ్వడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో వైసీపీ హైకమాండ్ వాలంటీర్లను పక్కన పెట్టేస్తుందని చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే గత ప్రభుత్వంలో కొనసాగిన వాలంటీర్లను కూటమి సర్కార్ కంటిన్యూ చేస్తామని ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థకు మంగళం పాడింది. జగన్ హయాంలోనే వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదని, ఇప్పుడు తాము ఏమీ చేయలేమని కూటమి ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి ఇది వైసీపీకి ఆయుధం లాంటిది. దీన్ని గట్టిగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు. కానీ వైసీపీ కూడా వాలంటీర్ వ్యవస్థ కోసం పట్టుబట్టి పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. వాలంటీర్ వ్యవస్థను వైఎస్ జగన్ లైట్ తీసుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు వైసీపీ నేతలు కూటమి సర్కార్ నుంచి అక్రమ కేసుల భయం ఎదుర్కొంటున్నారు. జగన్పై మద్యం కుంభకోణం కేసులో అరెస్టు ఊహాగానాలు కూడా ఉన్నాయి. దాంతో కీలక నాయకులు ఫ్యాన్ పార్టీని వీడుతున్నారు. ఇది జగన్కు మరో సవాల్గా మారింది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ కోసం పోరాడి కొత్త సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకనే భావనలో వైసీపీ అధినేత ఉన్నారని చెబుతున్నారు. మొత్తానికి వాలంటీర్లను వదిలేసి కార్యకర్తలను నమ్ముకోవడమే బెటర్ అనే నిర్ణయానికి వైఎస్ జగన్ వచ్చినట్టు తెలుస్తోంది. వారిని నమ్ముకుని వచ్చే ఎన్నికలకు వెళితే పార్టీ కేడర్ కూడా సహకరించే పరిస్థితి లేదని ఓ అంచనాకొచ్చారట. అందుకే వారిని పక్కన పెట్టేసి కేడర్తోనే ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు త్వరలోనే పాదయాత్రకు వెళ్తుండడంతో నేతలను యాక్టివ్ చేసే పనిలో జగన్ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.